దేవేంద్ర ఉన్నావా? అయ్యాలా మీ బిడ్డకు పెళ్లి చూపులు కట్టమని ఫోన్ చేసారు. మరి నేను ఇంటి దాకా పోయి రెడీ అయ్యి వస్తా. వాళ్ళు వస్తారట. నువ్వు ఆ బుజ్జిని లేపి రెడీ చేసి పెట్టు. సరే చూడొచ్చు బిడ్డ లేపు బిడ్డ కింద చూసిన టైం అయింది. అమ్మ పండుకొని ఏమైందే తెలియదానే ఇక ముఖం కట్టుకొని తాను చేయి పో బిడ్డ పో జల్లి చూడొచ్చు. అక్క అక్క ఇవాళ నన్ను దూనికి వస్తాడటనే. అయితరా అంతే ఎట్లా ఉంటాడు కావాలి నీకు? నాకు రంగులెంటుకలాడు కావాలి. సరే అక్క స్నానం చేసేస్తానే. చేసిన చీర ఎంకులాడు పెట్టు. ఫోర్కి కుంటోడే గాని మెల్లకన్నోడే గాని రుంగులు ఎంటుకని ఉంటే అయిపోయానట. పోరికి కుంటోడే గాని మెల్లకన్నోడే గాని రుంగులు ఎంటుకని ఉంటే సరేనట. ఏం తెలియదు పోరికి. చదువు డిస్టర్బ్ లేదు. ఒరే అంజయ్ ఇంకెంతసేపు అంటావురా? లే చూడు ఇంత అంత ఉన్నాడు కానీ ఎట్లా గురి కొడుతున్నావు? ఒరే అంజయ్ లేరా? ఈరోజు నీకు పెళ్లి చూపులు. ఒరే అంజయ్ లేరా? ఇవాళ నీకు పెళ్లి సంబంధం చూడబోతున్నాం. లే పెళ్లి సంబంధం చూడబోతున్నాం. లే ఇంకెన్ని సంబంధాలు చూడాలి నీకోసం? లేరా పెళ్లి సంబంధం చూడబోతున్నాం. లే లే ఇంకెంతసేపు అంటావు? లేవు లేట్ అవుతుంది. అక్క నిద్రొస్తున్నాను. ఇంకెంతసేపు అంటావు? లే ఒకసారి టైం చూడు. లే సంబంధాలు ఏమో అలా చూసుకోమని పో. ఇది ఒక్కటైతే ఇది ఒక్కదానికే పోతున్నావు చూడడానికి. లే టైం చూసుకొని లేవు ఒకసారి. సరే అక్క. ఇల్లెట్ వేరు పోరాళ్ళు ఇల్లెట్ వేరు వాళ్ళు బయట ఉన్నారు. వ్యవస్థ శ్రమేంద్ర మంచిగా నీకు 10 నిమిషాలు మంచిగా కోల్పోయి. రంజయ్ రంజయ్ ఇంకా లేవలేవారా? ఇంకెవరి దగ్గర పిల్లని చూడ పోతా? ఏ పిల్లనేమో 29 సంబంధాలు చూసిన ఎవరు ఇస్తలేరు. చేస్తారా? చేసుడే అట్లయితే వస్తా. ఓకే చేస్తున్నాం. ఇది ఒక్కటి చూస్తా అంతా పాటిన అంజనా దయ. అంజనా 30వ సంబంధం ముడిపెట్టు. దండ పెడతా ముడిపెట్టు పోతున్నా. అంజనా తాను చేస్తానే 30వ సంబంధం ఈ పోరడు ఏందో ఏం సంబంధం బాగా ఎగురుకుంటా పోతాడు. సంపద ఎటు వేరే ఎవరి దాకా? ఇక దుకాణకైనా దుకాణ పొలాల కొనుక్కొస్తున్నా. ఏం కొనుక్కుంటున్నారు? ఇవవా అంజిగాడు తాను చేయవేండు. ఏమన్నా బట్టలు బిడ్డలు ఉంటే చదువుని నేను అటోని తీసుకొని వస్తా. ఎందుకురా? ఇప్పుడే పెద్దలు కొనిచ్చాడు కదా. ఏం కొనుక్కుంటాం మళ్ళా? సెల్ల కొనిచ్చింది. కొనియాలనా? కొనిచ్చిన ఇచ్చిన్నావా? ఇంకో 10 రూపాయలు తీసుకురా పో దుకాణంలో. ఆ చిరన్న నీవను శాంతి సంపతో దారి
అంటే అడగపోయిందా తీసుకురండి. మరి అట్లా వన్ గారు ఎట్లా వేసి 30 సంబంధం 3000 అబద్ధాలు ఆడైనా ఈ పెళ్లి సెట్ చేయదు మీరు దండం పెడతా వీడు ఆగుతలేడు మొత్తానికి నాకు పెళ్ళి అవుతానన్నా నీ పెళ్ళి అవుతుందిరా సంపదా సరేనా సరే అబద్ధాలు ఆడైనా ఒప్పించవేయాలి సరే పోదాం పని ఆటో వచ్చింది నేను బొట్టు పెట్టుకుంటా మంచిగా పెట్టరా పిల్ల మెచ్చాలి పోదాం పని ముందు నడదు నాకు 2 కనబడుతుంది ఒక్కటి చూస్తే సంబంధమా ఏమవుతుందో ఏమో ఇదే లాస్ట్ సంపదగా రా ఈడు ఎగురుకుంటే బాత్రూమ్లకి వేయండు అందరు ఇంట్లోకి పోయి మళ్ళీ వీళ్ళందరినీ ఎటు తోలుకపోతాడు వెళ్ళరా పచ్చి పొరకలు తిరగపోతాయి నడు చెప్పనా దూరం మొత్తం వస్తుంది కూర్చుంటే అలా సంబరం ఏందో బాగా ఎగురుకుంటారు పిల్లగాడు రంగు పిల్లగాడే ఎంటికలు మంచిగా లేవు కళ్ళు మంచిగా లేవు ఎట్లా ఉన్నాడు ఎట్లా మెచ్చుద్దో మాది అన్నా పెద్దన్నా పోదాం ఇవాళ పెద్ద మనిషి మన పెద్ద మనిషి మీరు గట్టిగా మాట్లాడేది 30 సంబంధం ఇది మాట్లాడదాం 3000 అబద్ధాలు ఆడని పెళ్ళి ఒప్పేది సరేనా రాతే సంపద మెల్లగా నువ్వు ఆ పొలం కాడికి పోయి ఎవరన్నా ఉంటే ఎట్లా నీళ్ళు పెట్టి నాకు ఇక్కడ లేట్ అయ్యేటట్టు ఉన్నది వాళ్ళు ఫోన్ చేసి నచ్చిరట ఏంటిదన్నా మీ అత్తగారు వాళ్ళు ఒకటే కూర్చుని కూర్చుని పెట్టిరు వాళ్ళ ఇంట్లో కుర్చీలు లేవా ఏదైతే సారుకుందాం 30 సంబంధం ముసలం అయితే గట్టిగా ఉంది అన్న ఉడకపోతుంది ఫ్యాన్ లేదా ఇంటికాడ రెడీ అయితే మస్తు చెంటారు ఒకటి అన్నకు ఎట్లా పెళ్ళి అయితే కానీ ఇప్పుడు వచ్చారు ఒకటి ఏదైనా 1 గంట పట్టింది టైం మంచిదే కదా మంచిదా బిడ్డ గిట్ల కూర్చోరు బిడ్డ అదే కూర్చొని వెళ్ళారు మా వాళ్ళు ఎట్లా ఇంకా అంత మంచిదే కదా వాళ్ళు వచ్చి నీళ్ళు పంపు తీసుకోండి ఇది కూడా ఇది ఇల్లు ఆమె కాదు వాళ్ళ అక్క అన్న మెల్లదా ఆ బాటిల్ అమ్మకి ఇచ్చి అమ్మాయిని తీసుకుంటాను సరే పిల్లలు ఇట్లా వస్తుందిరా సరే బిడ్డకి దూరం కూర్చున్నప్పుడు ఏమైంది పిల్లగాడు వచ్చింది చూడు అమ్మాయిని చూడు బిడ్డ అమ్మాయి ఏమైనా
మంచిగా చూడు మరి, నువ్వు కూడా చూడు బిడ్డ అబ్బాయి. అంకుల్ మరి వీళ్ళు ఎంతమంది? వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలు. పెళ్ళి అంటే ఈమె చిన్నామనా? ఈమె చిన్నామె, అక్కకు పెళ్ళి అయింది. బుజ్జి ఇక అబ్బాయి వాళ్ళ చెల్లె, వాళ్ళు తమ్ముడు అన్న. పిల్ల మరి అమ్మాయిని చూసుకో, అమ్మాయి నచ్చిందా? మరి మంచిగా చూడు మళ్ళా. నచ్చింది. నచ్చింది కదా? నచ్చింది. నీకు ఓకే? ఓకే. మీ వాళ్ళకి కూడా ఓకేనా? మీకు కూడా ఓకేనా? ఓకే ఓకే, మాకైతే ఓకే. బుజ్జి మీకు కూడా ఓకేనా? మీకు ఆయన ఇష్టమే మా ఇష్టం, మా ఇష్టమే మా అంతే కదా. అబ్బాయిని చూడు, అబ్బాయి నచ్చిందా? అబ్బాయి చూడు, అబ్బాయి ఓకేనా? మా అమ్మాయి కూడా ఓకే అన్నది. సారాగాలు పాడే నా ప్రేమ, నా జన్మ, నా ఆత్మ, ఓహో ఆహా. నన్నే ఆదుకున్న నీవే ఆకాశం. ఛాయ్ పెట్టి బుజ్జితో పంపు. బుజ్జిని తీసుకుంటే ఛాయ్ చుచ్చులో బుచ్చులో చెల్లె పిల్లగాడు నచ్చిందా మరి నీకు? నచ్చింది కానీ ఆయన చిన్నగా ఉన్నాడు బిడ్డ. మరి రుంగులు ఇంటికెళ్ళి ఉన్నాయి. మళ్ళీ ఇంకా చేసినాక నాకు వీడు నచ్చలేడా అని నచ్చలేడా అని అనద్దు. మరి నచ్చితే చేసుకో, లేకుండా లేదు బలవంతం అని ఏం లేదు. మెల్ల ఒక కన్ను బాగున్నది. మెల్లు ఉంటేంది ఏముంటేంది, రుంగుల జుట్టు అయితే నాకు నచ్చ. రుంగులోడు కావాలి. సరే బాబు. ఏమైంది బిడ్డ? కొంచెం చాయ్ మీద పడ్డది. ఒకటే 2 గ్లాసులు. 3. చెల్లెం చదువుకుంది? బీడీ చేసి బీడీలు చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చదువుకున్నావు? ఎక్కువ చదువుకోలేదే. చిన్నప్పుడు బడి సంచి లేక బడికి తోలలేదు. 4వ తరగతి చదువుకున్నా. లేదురా, అబ్బాయి అమ్మాయికి నచ్చింది, అమ్మాయి అబ్బాయికి నచ్చిండు.
మరి ఇద్దరు ఒకరికొకరు నచ్చారు కాబట్టి మరి ఇప్పుడు ఏమన్నా పెళ్లి విషయం వల్ల మరి మాట్లాడుకుందామా, బలం చూపించుదామా, మరి ఏమైనా కట్నాలు కానుకలు మాట్లాడదామా? లేదంటే మరి చెప్పి ఏం చేయాలి మామ, ఇక చదివిపించిన ఇంకా అంతగానో చదివిస్తే రాకపోయి ఇక బిడ్డలే చేసుకొని బతకబడితే ఇక నేను కైకి లేనే. నువ్వు చూడడానికి అవసరమా? ఇక చెప్పు, ఇక నువ్వే నా దగ్గర ఏం లేవు. అడగని వాళ్ళు ఏమడుగుతుర్రో అడగని, నాకు తెలుసుకో. నాకు పెట్టేంత సోమత ఉంటేనే దూతా, లేకుండా ఊకుంటా. నువ్వు ఏమడుగుతున్నావు చెప్తే వాళ్ళకు చెప్తాం, వాళ్ళ సోమత ఉన్నట్టుగా చేద్దామని అంటున్నారు. అంతా మా అన్నకుండా మా చెల్లకు చెప్పినా వాళ్ళు అడుగుతారు. అన్న చెల్లె చెప్పురి అన్న రాగానే ఎప్పుడే కానీ ఇక పిల్లనైతే నచ్చింది. నేను రాగానే ఎప్పుడే అడుగు పెద్ద నుంచి అడుగుతాను. ఏం చెప్పింది బిడ్డ? ఏం చెప్పిన మా కులవృత్తిలాగా మోపు, గుయ్యి, నిచ్చెన, పుల్లు, ముత్తాలు, 10 బొంగలు, 10 లొట్లు, ఇవి మా కులవృత్తికి సంబంధించినవి కాబట్టి ఏం పెట్టారని అవి మా కులకు సంబంధించినవి కాబట్టి అవి పెట్టింది. మీ కులవృత్తికి సంబంధించినవి ఎటువంటి అడుగుతున్నాం. డబ్బులు ఏమి అక్కర్లేదు, మాకు పైసలు అక్కర్లేదు, వస్తువులు మాత్రమే అడుగుతున్నాం. సరే ఆమెను కూడా అడుగుదాం. చెప్పమ్మా. ఇక వాళ్ళు కులవృత్తి మోక, ఊళ్ళు, లేచిన 10 బొంగలట, 10 లొట్లు ఈమె అంటూరు, సైకిల్ పెట్టు అంటూరు. మరి నీ ఉద్దేశం ఏంటిది? అప్పుడు నేను చెప్పిన వాళ్ళు కూడా ఎక్కువ మేము అడగలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. మరి అమ్మాయికి ఇట్లున్నది, అబ్బాయికి అట్లున్నది, మరి నచ్చితే సంబంధం కుదిరించుకోండి చేద్దాము అని చెప్పిన. మరి వాళ్ళు కూడా ఆ మాట వినే ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్కువ మేము అడగలేదు కదా, కులవృత్తి కాబట్టి అది అడిగారు. మరి నువ్వేమంటావు? పెడదాంతే ఇక సరే, ఒక సైకిల్ కూడా కొనిద్దాంతే. ఇక వాళ్ళు కూడా ఎక్కువ అడగలేదు కదా. ఏమన్నా పిల్లకి ఏమన్నా పెట్టేది ఉంటాయి, ఏమన్నా పెట్టారా? అడుగుతా. మరి ఇక ఆమె ఒప్పుకుంది కానీ బాబు, మరి ఆమె ఒకే అన్నది. మరి ఆ అమ్మాయి గట్ట ఏమైనా పెట్టేటి ఉంటే మరి పెట్టేటి అని చెప్పు. మరి మీరు ఏం పెడతారు? అమ్మాయికి ఏం పెట్టదలుచుకున్నారు? ఎత్తుకొత్తులో బంగారం పెట్టుకుంటాం, మా పిల్ల మాకు ఉంటుంది. అంతే, ఒక తులం బంగారం పెట్టుకుంటాం. మా అమ్మాయి కాబట్టి మా ఇంటికి వస్తుంది కాబట్టి మేము ఒక తులం బంగారం మాత్రం ఆమెకు, మేము అమ్మాయికి మా తరఫున ఒక తులం బంగారం పెడతాము. దాంతో పాటు ఒక చాట, బిడిల చాట, బింగిరి, 10 కిలోల ఆకు, 5 కిలోల తంబాకు, తర్వాత ఒక చిన్న బూడిది డబ్బా, కత్తెర మా తరఫున మేము అమ్మాయికి పెట్టుకున్న మీ ఇంటికానే ఉంటాయి కదా. అది ఏమంటారు అంటే అమ్మాయికి తులం బంగారం పెట్టుకుంటాం, ఆకు, తంబాకు, బీడిల సాట, కత్తెర, బింగిరి, బూడిద డబ్బా పెట్టుకుంటాం అని అంటారు. ఓకేనా నీకు? ఇక ఓకే. ఇంకేంటో లగ్గం బలం వస్తారా? మరి ఇప్పుడు బలం పంతులు ఫోన్ చేయమంటావా? మరి మధ్యలో చేస్తావు కదా, ఇక 40 రోజుల మంచి రోజులు ఉంటే పెళ్లి చేస్తావు కదా. ఇక చేయాలి, ఇక వాళ్ళన్న బతలాడాలి. మీ అన్నను ఒకసారి రమ్మని మరి పంతులకు ఫోన్ చేద్దాం. అన్న పంతులు ఫోన్ ఎలా వాడతాడు? బిజీలో ఉన్నాడు. హలో, పంతులు నిద్ర ఏంది? మాకు ఇప్పుడు ఒకటి పెళ్లి సెటిల్ అయింది, రావణపేట. వాళ్ళకు ఇప్పుడు మరి పెళ్లి బలం ఉందా? పెళ్లి చేయాలి, మరి మంచి రోజులు ఎప్పుడు ఉన్నాయి, మా బలం ఎప్పుడు వస్తుంది, మరి చూసి చెప్తారా? పేరు చెప్పమంటారా? పోయి వచ్చినాము, అన్ని మాట్లాడుకున్నారు, కట్నాలు కానకలు అన్ని మాట్లాడుకున్నారు. అబ్బాయి అమ్మాయికి నచ్చారు, ఇద్దరు ఓకే అయిపోయింది. పెళ్లి బలం ఎప్పుడు ఉన్నది మరి చెప్తే. అబ్బాయి పేరు ఆంజనేయులు, అమ్మాయి పేరు మాలవి. మాలతి. 1 2 3 ఇక్కడ 9 గుణాలు, 9 ఇద్దరికి 9 గుణాలు వచ్చినాయి. ఈ 18 గుణాలు అంటే బ్రహ్మాండంగా మంచి బలం. ఈ బలం దేవతల బలం లెక్క వచ్చింది ఇద్దరికి.
తారీఖుకి ఈ బలం వచ్చే నెల 3వ తారీఖు నాడు పెళ్లి ఉంది. మీరు అన్ని అనుకుంటే అమ్మాయి తరపున ఒకరు అబ్బాయి తరపున ఒకసారి రాని అంతే మీకు కార్డు రాసి ఇస్తా. సరే రేపు పంపిస్తాం పంతులు. అమ్మాయి తరపున ఒకరు అబ్బాయి తరపున ఒక పెద్ద మనిషి అబ్బాయి తరపున ఒక పెద్ద మనిషి వస్తారు. ఇంటి పత్రిక రాసి సరే సరే సరే. అంజనేయుడు మరి పంతులు ఫోన్ చేసిన చెప్తే రేపు మీ తరఫున ఒక పెద్ద మనిషిను వాళ్ళ తరఫున ఒక పెద్ద మనిషిని రమ్మన్నాడు. పెళ్లి పత్రిక రాసేస్తాడట. ఇక పెళ్లి పత్రికలు మనం కొట్టించుకుంటే మీ పని మీరు చూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీ దాని మీరు పోవచ్చు, మా దాని మేము ఉంటాం. మరి ఇక ఏం సంగతి చెప్తే పోతారు కదా రేపు. మరి రేపు మీ తరఫున ఒకరు సాయి పంతులు ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మంచి రోజు 3వ తారీఖు ఉన్నాడు ఉంది అన్నాడు. ఇది 2వ నెల. అయితే 3వ తారీఖు నాడు ఉంది. మరి పెళ్లి పత్రిక రాయాలంటే రేపు మీ తరఫున ఒక పెద్ద మనిషిని అబ్బాయిల తరఫున ఒక పెద్ద మనిషిని పంపమన్నాడు. మరి రేపు ఒక పెద్ద మనిషిని తోలిస్తే వాళ్ళు ఒక పెద్ద మనిషిని తోలుతారు అత్తరట. ఇద్దరు కలిసి పెళ్లి పత్రిక రాసేస్తే పెళ్లి పత్రికలు కొట్టిస్తే మీ పనులు మీరు నడిపించుకొని వాళ్ళ పనులు వాళ్ళు నడిపించుకుంటా అన్నారు. సరిగా మరి మేము పోయేస్తాం. మరి సరే ఇంకేం పోతాం. పెద్ద మనిషిని తోలితే పెళ్లి పత్రిక పెట్టుకుంటే అయిపోతుంది. ఇక ఇంకేంది ఇప్పుడు బుక్కడ వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక తిందురు పది వాళ్ళకి చెప్తే మరి అన్నం ఓకే కానీ తోలిస్తాం. రేపు పెద్ద మనిషిని తోలిస్తాం, పెద్ద పత్రిక పెట్టుకురమ్మంటాం. మరి ఇప్పుడు ఇంత టైం అయింది కదా అన్నం తినిపోరు అని అంటారు వాళ్ళు. ఇక ఇప్పుడు ఎందుకు గతుకు తత్కదా అంటారు కదా, అందుకే ఇక ఇప్పుడు అత్త కానీ సరే సరే లేదురా వాళ్ళు ఇప్పుడు తినారట. మాకు టైం అయింది. ఇక మేము మళ్ళీ వచ్చినప్పుడు తింటాం. కానీ ఇక మాకు సంబంధం ఓకే అయింది. మేము రేపు పెద్ద మనిషిని తోలుతాం. వాళ్ళ పెద్ద మనిషిని రమ్మను పంతుల దగ్గర కట్టాలి. పంతుల దగ్గర పత్రిక పెట్టించి పత్రిక తీసుకొని వస్తారు. సరే ఎట్లయితే లేవరా బుద్ధి లేవరా వెళ్ళొస్తామండి. సరేరా బాయ్. అంతే